హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ టిఫిన్స్ బండ్ల మీద చేసి పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని పచ్చిమిర్చి పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ గిన్నె పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో పోపును అయితే రెడీ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని స్పూన్ తోటి ఒకసారి కలుపుకొని చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకొని చట్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చట్నీ మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపునైతే ఈ చట్నీలో వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన చట్నీ అయితే ఇడ్లీ, దోశ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.